ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో బీఆర్ఎస్ నాయకురాలు పద్మజారెడ్డితో పాటు మరో 5గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులను బురిడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలుగా ఉన్నారని డీసీపీ వివరించారు. గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. గతంలో వారిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో జారీ చేసి వాటిని ఢిల్లీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ లో ప్లాట్ ఉంది 147-200 ఇండియాల సురేష్ అని చెప్పేసి ఈయన కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకుని అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో ఖాళీగా ఉందని చెప్పేసి లోకల్ గా ఉండే ముఠ పద్మజారెడ్డి కుతుబుల్లాపూర్ ఈ భూమిని సొంతం చేసుకోవాలి ఒక ముఠాని సంప్రత నాయకుడు కరుణ్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి SRO సహకారంతో తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి న్యాయల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి కొట్టడం జరిగింది.